మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఓం సాయిరాం అనే ఒక చిన్న కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ప్రతిరోజు ఏదో ఒక పరిహారాన్ని మీకు తెలియజేస్తున్నాను. నేను రోజు చెప్పే వాటిలో ఏదో ఒకటైనా మీరు చేసుకుని సంతోషంగా ఉంటారని నా తాపత్రయం తల్లి. ప్రతిరోజు రాత్రిపూట పడుకునే ముందు ఖచ్చితంగా ఈ 7 పనులను చేసి పడుకోమ్మా. ఎందుకు చెబుతున్నానో శ్రద్ధగా విని ఆలకించు. రాత్రిపూట భోజనం చేసిన తర్వాత వెంటనే నిద్రకు ఉపక్రమించకూడదు తల్లి. ఎప్పుడూ కూడా ఎంగిలి నోటితో కానీ కాళ్ళు కడుక్కోకుండా నిద్రపోకూడదు. రాత్రి పడుకునే ముందు నీ గదిలో కర్పూరం వెలిగించి నిద్రించు. ఇందులో ఉండే మూలకాలు సానుకూల శక్తిని తెలియచేస్తాయమ్మా. ఇది నీకు మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది. మరియు ఎలాంటి పీడకలలు రాకుండా ప్రశాంతంగా నిద్రపడుతుంది తల్లి. పడుకునే ముందు వంటగదిలోని పాత్రలను, తిన్న ఎంగిలి కంచాలను, అలాగే గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసిన తర్వాత మాత్రమే నిద్రించు. అన్నపూర్ణేశ్వరి కొలువుండే ఇంట్లో ఎంగిలి పాత్రలు కడగకుండా పెడితే ఆ తల్లి కోపగించుకుంటుందమ్మా. అలాగే లక్ష్మీదేవి కూడా ఆగ్రహిస్తుంది. తద్వారా ఇంట్లో దారిద్ర్యం పెరిగి పేదరికం ఏర్పడుతుంది తల్లి. తల క్రిందులుగా పడుకోవటం, ఇతరుల మంచం విరిగిన మంచం మీద పడుకోవటం మానుకోవాలి. దీని నుండి నీకు ప్రతికూలత ఏర్పడుతుంది. దక్షిణం మరియు తూర్పును కాళ్ళు పెట్టి నిద్రించకూడదు తల్లి. ఎప్పుడూ గుర్తించుకో, ఇలా చేస్తే ఆరోగ్యం మరియు శ్రేయస్సును కోల్పోతావమ్మా. తూర్పు దిక్కును తలపెట్టి నిద్రించటం వల్ల నీకు అపారమైన జ్ఞానం పెరుగుతుంది. దక్షిణ వైపు తలపెట్టి నిద్రించటం వలన శాంతి, ఆరోగ్యం మరియు శ్రేయస్సును పొందగలవు. నిద్రపోయే ముందు క్రమం తప్పకుండా భగవంతుని యొక్క ధ్యానం చేస్తూ ఆ రోజున నీ వలన తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా పొరపాటు జరిగినా, ఎవరైనా బాధించబడినా క్షమించమని మనస్ఫూర్తిగా నీ ఇష్టదైవాన్ని వేడుకుని వారిని తలుచుకుంటూ ఎడమవైపుకు తిరిగి ప్రశాంతంగా నిద్రించు తల్లి. నేను చెప్పిన ఈ సూత్రాలను నువ్వు పాటిస్తే నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుందమ్మా. ఒక్కసారి నేను చెప్పిన విధంగా ప్రయత్నించి చూడు, అప్పుడు నీకే అర్థమవుతుంది.